కేవలం ₹1,00,000 ఇన్వెస్ట్మెంట్తో మీరు మేధా ఇన్స్టిట్యూట్ బ్రాంచ్ను మీ ప్రాంతంలో ప్రారంభించండి. వెల్కమ్ టు ఐజీ మీడియా. సో జనరల్గా సెల్ ఫోన్ వాడితే మెదడు మీద చాలా రకాల ప్రభావం చూపిస్తుంది, మెదడు దెబ్బతినే ప్రమాదం ఉందని చెప్తూ ఉంటారు కదా. సో అయితే దీని గురించి కొత్త స్టడీ వచ్చింది, దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూరో సర్జన్ డాక్టర్ రంగనాథం గారు ఫ్రమ్ ఏస్టర్ ప్రైమ్ హాస్పిటల్, అమీర్పేట్. డాక్టర్ గారు నమస్తే అండి. నమస్తే. డాక్టర్ గారు, మెదడు గురించి మాట్లాడాలంటే మీతోనే మాట్లాడాలి. దాని గురించిన వివరాలు మీకు తెలిసినంత ఎవరికి తెలియదు. సో స్టడీస్ కూడా మీరు చెప్తూ ఉంటారు ఎప్పుడు కొత్తగా ఏమొచ్చాయని. సో మొబైల్ వాడకం గురించి ఇంతకుముందు చెప్పారు, అది వాడితే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయి, ఎట్లా మెదడు మీద ప్రభావం చూపిస్తుందని. అంటే కొత్తగా ఏదో స్టడీ వచ్చింది, ఇది మెదడు మీద ఎలా ప్రభావం చూపిస్తుంది అనేది అన్నారు. అది ఏంటది డాక్టర్ గారు? అది ఈ మధ్యన కొన్ని రోజుల క్రితమే ఈ స్టడీ, ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO స్టడీ. ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇంకా కొన్ని సంవత్సరాల క్రితం సెల్ ఫోన్ వచ్చిన కొత్త రోజుల్లో ఏం చెప్పారంటే, తలకు దగ్గర పెట్టుకొని చెవు దగ్గర పెట్టుకొని బాగా వింటూ ఉంటే, ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటే, లాంగ్ డిస్టెన్స్ కాల్స్ చేస్తూ ఉంటే మెదడు మీద దాని ప్రభావం ఉంటుంది. ఎలాంటి ప్రమాదము? మెదడు లోపల ఒక 8వ నంబర్ నరం ఉంటుంది, చెవు నుంచి ఏదైతే వినికిడి కోసం ఉపయోగపడే నరం, ఆ 8వ నంబర్ నరం మీద ట్యూమర్ లాంటిది రావచ్చు. దాని ప్రభావం ఉంది అని, వెస్టిబులర్ న్యూరోమా అని దాని పేరు. అలాంటి ట్యూమర్ వస్తే ప్రమాదము, దానికి ఆపరేషన్ పడుతుంది అని చెప్పారు. సో ప్రజల్లో నిజానికి భయం ఉంది. అదే WHO సంస్థ ఇన్ని సంవత్సరాల తర్వాత చాలా పెద్ద స్టడీ, ఎందుకంటే ప్రజల్లో నిజానికి ఇన్ని సంవత్సరాలు ఎంతోమంది అడగని రోజులు ఉన్నాయి ఇప్పుడు. ఎందుకంటే ప్రపంచం అంతా చూస్తూ ఉంటే 15 బిలియన్ల మొబైల్ ఫోన్లు వాడుతున్నారు, నమ్ముతారా? భారతదేశంలోనే 1.5 బిలియన్లు ఉన్నాయట. అంటే భారతదేశంలో 85% జనాభాకి కవర్ అయిపోయారు మొబైల్తో. అంటే 15%కే మొబైల్ లేదు. స్మార్ట్ ఫోనా మామూలు ఫోనా పక్కన పెట్టండి, అంటే ఇంత వాడకం గొప్ప ఉపయోగకరమైనటువంటి సాధనం. అమెరికాలో పిల్లలు ఉంటారు, మనవళ్ళు ఉంటారు, ఏం చదువు రానక్కర్లే, ఒక్క ఫోన్ చేస్తే ఎంతసేపు పడుతుందండి? ఒక సెకండ్లోనే అక్కడ కనెక్ట్ అయిపోతుంది. పాత రోజులు మన అందరికీ గుర్తున్నాయి కదా. ఒక టెలిఫోన్ మాట్లాడాలంటే టెలిఫోన్ ఎక్స్చేంజ్కి వెళ్ళి అమెరికా వెళ్ళాలంటే, లేకపోతే ఇంకో ఊరు ఢిల్లీ చేయాలన్నా కానీ టెలిఫోన్ ఎక్స్చేంజ్ కోసం ట్రంక్ కాల్ బుక్ చేసుకొని, లేదంటే ISD బుక్ చేసుకొని అది వచ్చినంత వరకు వెయిట్ చేయాల్సిన రోజులు. ఇంత గొప్ప సమాచార విధానం వ్యవస్థ పెరిగింది. ప్రాబ్లం వల్ల అప్పుడు ఈ అనుమానం పెట్టేసరికి ప్రజల్లో ఇంకా అనుమానం ఉండనే ఉంది. అదృష్టవశాత్తు ఈ ప్రపంచ ఆరోగ్య సంస్థ మళ్ళీ నడుము కట్టి దానికి 28 సంవత్సరాల స్టడీ ఒకటి, 10 దేశాలను 13 మంది ఎక్స్పర్ట్లు, 63 స్టడీలు, అంటే వేరు స్టడీలు, ఇవన్నీ నికరంగా ఒక సారాంశం ఇచ్చారు. అబ్బాయిలు అమ్మాయిలకు కూడా ఏమాత్రం మీరు కానీ మొబైల్ ఫోన్ వాడినా కూడా ఏదైతే ముందు మేము చెప్పామో క్యాన్సర్ వచ్చేటువంటి ట్యూమర్, బ్రెయిన్ ట్యూమర్ వచ్చే ప్రమాదం ఉంది అన్న దానికి ఏమాత్రం ఆస్కారం లేదు. మీరు ఎంతసేపు మాట్లాడుకున్నా ప్రమాదం లేదు. హానికరమైన రేస్ వస్తాయి, మెదడుని ఇబ్బంది అవును. పెడతాయి. ఇప్పుడు మొబైల్ నుంచి వచ్చే రేడియేషన్ ఏమిటంటే రేడియో ఫ్రీక్వెన్సీ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ అంటారు. అది ఉన్నది, అప్పుడు కూడా దానివల్ల ఇబ్బంది అని రావచ్చుననే కదా భయం వల్ల. సో అందువల్ల బ్రెయిన్ ట్యూమర్ గురించి ఇప్పుడు క్లియర్గా నిర్ద్వందంగా చెప్పారు. అదే కాకుండా ఇంకొక మాట చెప్పొచ్చు, ఇప్పుడు మనకి టీవీ టవర్స్ ఉన్నాయి, మొబైల్ టవర్స్ ఉన్నాయి, లేదు ఇంకా బేబీ ఈ మానిటర్స్ అన్ని మధ్యకాలంలో అక్కడ అమెరికాలో, తర్వాత ఇంగ్లాండ్లో కొత్త వచ్చాయట. ఇప్పుడు కొత్తగా పిల్లలు పుట్టారు, ఇద్దరు భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం అనుకోండి, ఎక్కడో ఆఫీసులో ఉంటారు. ఆఫీసులో ఉండి మీ బేబీ ఏడుస్తుందా లేదా, మీ బేబీకి ఫీడింగ్ సరిగ్గా ఉందా లేదా, ఆరోగ్యంగా ఉందా లేదా అని చూడగలిగినటువంటి మానిటర్స్ వచ్చాయట. ఇంకా భారతదేశంలో దగ్గరలో వస్తాయి, వాటి పేరు బేబీ మానిటర్స్. వాటి నుంచి కూడా రేడియేషన్ వస్తుంది. సో టెక్నాలజీ పెరిగినా కొద్దిగా రేడియేషన్ అనేది వస్తూనే ఉంటుంది. అంటే నిజానికి రేడియేషన్ అనేది మనం ఉదయం నుంచి సాయంకాలం వరకు వాతావరణంలో ఉంటూనే ఉందండి. రేడియేషన్ అంటే ఏమిటి? ఒక చోటు నుంచి ఇంకో చోటుకు వెళ్ళేటువంటి ఎనర్జీ, అవును, శక్తి. సో అందువల్ల అది ప్రాబ్లం రాదని కాదు, అక్కడ దాని ఉంటుంది. అయితే ఏమిటి, ఇంత పెద్ద స్టడీ నుంచి క్లియర్గా ఏం చెప్పారంటే, మళ్ళీ బ్రెయిన్లో ట్యూమర్ రావడానికి ఆస్కారం అలాంటివి ఈ స్టడీలో లేదు అని ఇంకొక మాట చెప్పారు. ఇప్పుడు ఇక్కడ సెలవరీ గ్లాండ్స్ అంటాం, అదే కాకుండా ఇక్కడ పెరటిడ్ అని ఉంటుంది, ఇలాగ కొన్ని గ్లాండ్స్ ఉన్నాయి. మెడలో క్యాన్సర్ అంటే హెడ్ అండ్ నెక్ క్యాన్సర్ అని, ఇలాంటివి రావడానికి ఆస్కారం గురించి ఇంకా మళ్ళీ తర్వాత పరిశోధన స్టెప్ 2, అది సెకండ్ స్టడీ, అది చేస్తామని చెప్పారు. సో పూర్తిగా ఇప్పుడు బ్రెయిన్ కోసం కేంద్రీకరించి చెప్పారు. ఇది విధంగా ఒక సంతోషం.
అయితే ఇక్కడ ఒక మాట చెప్పుకోవాలి, ఏదో అంటే ఎంతసేపు మాట్లాడుతున్న ప్రాబ్లం రాలేదు అని అంటే బ్రెయిన్లో ట్యూమర్ రాదు కానీ మిగతా ఇబ్బందులు లేవా అని మీరు అడగొచ్చు. తప్పకుండా మనం అందరూ గమనించాలి ఇదేదో పూర్తిగా మీరు ఎన్నాళ్ళు వాడినా ఎంతసేపు వాడినా అసలు ఏం ప్రాబ్లం రావని ఎవరు ఈ చెప్పలేదు. మెసేజ్ వెళ్తానే అందరూ సెల్ ఫోన్ వాడితే ఏం ప్రాబ్లం లేదు. అందుకనే పక్కన ఒక చిన్న ఇది ఇచ్చారు క్లాసు. అంతవరకు ఎందుకండి, ఇప్పుడు యూరోప్ దేశం అంతటా కూడా సెల్ ఫోన్కి అంటే మొబైల్ ఫోన్కి వ్యతిరేకమైనటువంటి నేను అనుకోవడానికి ఉద్యమమే వచ్చింది. ఎట్లా స్వీడన్లో, ఫ్రాన్స్లో ముందు చెప్పుకుందాం. ఫ్రాన్స్లో ఏమిటి 11 నుంచి 15 సంవత్సరాల పిల్లలు, మిడిల్ స్కూల్ పిల్లలు, అది దగ్గర 50,000 మంది ఉన్నారు. వాళ్ళు ఎట్టి పరిస్థితిలో మొబైల్ స్కూల్కి తీసుకెళ్ళకూడదు. మొబైల్ వాడకం కన్నా ఉండేది బాధ్యత అన్నది టీచర్లదే. అసలు ఆ పక్కన ఉండేటువంటి స్వీడన్లో 2 సంవత్సరాల లోపల ఉండే పిల్లలు, టాడ్లర్స్ అంటాం, ఇంకా కూర్చొని చిన్న పిల్లలు, తల్లిదండ్రులు ఏమిటి టీవీ చూపించడం కానీ, మొబైల్ చూపించడం కానీ, మ్యూజిక్ ప్లేస్ చేసి చూపించడం కానీ, గేమ్స్ కానీ చూపించడం అనేది తల్లిదండ్రులది నేరమట. ఎందుకు? మొబైల్ ఫోన్ వాళ్ళ తాలూకు ఇబ్బందులు ఏమిటో ఆ దేశాలు గమనించారు. ముఖ్యంగా ఫ్రాన్స్ వాళ్ళు ఎంత క్లియర్గా చెప్పారంటే, మొబైల్ ఫోన్ పిల్లలు వాడుతూ ఉంటే వాళ్ళ తాలూకా తెలివిదానం తగ్గిపోతుంది, జ్ఞాపశక్తి తగ్గిపోతుంది, కోపతాపం ఎక్కువైపోతుంది, పెద్దల మీద భక్తి లేదు, ఏదో మెసేజ్ వస్తుంది తెలియకుండా ఇంకోళ్ళకి ఫార్వర్డ్ చేస్తారు. దానివలన ఈ గొడవలు, వైలెన్స్, కోపం, తాపం చాలా ఎక్కువైపోయింది సమాజంలో, హింస ఎక్కువైపోయింది. అందువల్ల దానికి నడుం కట్టాల్సిన భారత్ ఏదైతే ఫ్రాన్స్ ప్రభుత్వమే దాన్ని నడుం కట్టారు. చైనాలో అయితే మనకి ఈ మాట ఇంత ముందు కూడా చెప్పుకున్నాం, ఏంటంటే ఇంకా కఠినతరమైనటువంటి నిబంధనలు. అంటే 4 సంవత్సరాల లోపల పిల్లలు అయితే 1 గంటే వాడాలి, 5 సంవత్సరాల నుంచి 8 సంవత్సరాలు అయితే రోజుకు 2, అది కూడా స్కూల్ కోసం ఏదైనా ఎడ్యుకేషన్ అవసరం తల్లిదండ్రుల పర్యవేక్షణలో. 12 సంవత్సరాల వాళ్ళు 3 గంటలు వాడచ్చు అని క్లియర్గా చెప్పారు. అంటే ఇప్పుడు మొబైల్ ఫోన్ పిల్లలకి ఇచ్చేసి తల్లిదండ్రులు అనుకునేటట్టయితే ఆ తెలియని చిన్నారులు ఏ మీటర్ స్విచ్ నొక్కుతున్నారు. అదే కాకుండా ఈ మధ్యన మొబైల్, ఈ సైబర్ బుల్లింగ్, ఎంతోమంది అవతల వాళ్ళు కనెక్ట్ అయిపోయి పిల్లల్ని ఇబ్బంది పెట్టడం, ఈ నంబర్ తెలియకుండా అక్కడికి నంబర్ వెళ్ళిపోయేటట్టు వాళ్ళకి ఫోన్ చేసి పిల్లల్ని నిద్ర పట్టనివ్వకుండా ఎంత ఇబ్బంది పెట్టి పైసలు రాబట్టడం, లేనిపోని ఇబ్బందులనే వస్తున్నాయి. బాడీ షామింగ్ లావుగా ఉందనుకుంటే పాప అవతల వాళ్ళు ఇబ్బంది పెట్టడం, నువ్వు ఇలా ఉన్నా అలా ఉన్నావని. అంటే అన్ని ఇబ్బందులు కావు. భారత ప్రభుత్వం కూడా ఇప్పుడు దగ్గర 85% మందిలో మొబైల్ ఫోన్ వచ్చింది. ఇందులో స్మార్ట్ ఫోన్ల తాలూకా సంఖ్య మనకు తెలియకపోయినా కానీ ఇది ఒక సామాజిక అవసరం కన్నా దానివల్ల ఇబ్బంది ఉన్నదన్న గమనించి, మన దేశం ఏంటంటే ఒకళ్ళు మంచి చేద్దామంటే ఇంకోళ్ళు ఎవరో ఒక అపోజిషన్ వాళ్ళు వద్దంటారు. దయచేసి ఇలాంటి కొన్ని విషయాల్లో అందరూ నడుం కట్టి మొబైల్ ఫోన్ గురించి ఏదైతే ఉందో, ఇంకొక మంచి స్టడీ వచ్చింది, వెండీ టర్న్బుల్ అని ఒక ఆమె చెప్పారు. ఏమని? మొబైల్ ఫోన్ ఇంగ్లీష్లో దాని తెలుగులో తర్జుమా చేస్తాను. యువర్ మొబైల్ ఈజ్ బట్ ఫ్రైయింగ్ యువర్ బ్రెయిన్, అంటే బ్రెయిన్ని వేపుడు చేసేస్తుంది సుమా అని. అది ఎంత ప్రమాదకరం అన్నమాట. అంటే నిజానికి వేపుడు అయిపోతుంది సుమా, దయచేసి గమనించండి. వేపుడు ఇన్ ద సెన్స్ దాన్ని మనం ఎలా యూస్ చేస్తాము, ఆ రేడియేషన్ దాని వలన మీరు ఎంత వాడుతూ ఉంటే దానిలో జరుగుతున్నది ఏమిటి? డోపమీన్ హిట్స్ అంటారు. అంటే డోపమీన్ అనేది మెదడు లోపలకు ద్రావకం. అవును. అది ఉత్పత్తి వచ్చిన మీరు చూసినప్పుడల్లా టకాను కొట్టి ఒక స్టేజ్ తర్వాత మెదడు గ్రోత్, పెరుగుదలను ఆపేస్తుంది. అలాగే స్ట్రెస్ పెరిగిపోతుంది. ఏదో చూస్తూ ఉంటాడు గేమ్, ఎవడు గెలుస్తాడు, లేకపోతే ఏదో పొరపాటున హింసకు సంబంధించినటువంటి వీడియో చూస్తున్నాడు పిల్లాడు. ఆ బ్రెయిన్ మీద ఎంత ఇబ్బంది వస్తుందండి. వాళ్ళు ఆ దేశానికి, మన దేశమే తీసుకుందాము, భారత పౌరులు ఈ యువతే. మరి ఇప్పటి నుంచి అందుకనే ఈ మధ్యకాలంలో జరుగుతున్న హింస, రకరకాల ఒక కారణం చాలా వరకు ఏంటంటే ఈ మొబైల్ వాడకం అని కూడా అందరూ చెప్పుకుంటున్నారు. ఎందుకంటే హింస లేదు అనేది, రేప్స్ ఇవన్నీ లేవని కాదు. ముందు మీరు 20 సంవత్సరాల క్రితం కంటే చూడండి ఇప్పుడు ఎంత మారిపోయింది, ఎంత నాగరికత మారిపోయింది. అందువల్ల దీనికి ఒక మొబైల్ అన్నది అవసరం, ఏమాత్రం డౌట్ లేదు. ఎవరు వాడాలి, ఎంతసేపు వాడాలి అన్న దాని మీద డెఫినెట్గా భారత ప్రభుత్వం కూడా దృష్టి పెట్టి దాని మీద ఒక చట్టం తీసుకోవాల్సిన అన్నది అవసరం ఉంది అని. ఆఖరిన అమెరికా దేశం చాలా డెమోక్రాటిక్ దేశం, అక్కడే మొబైల్ తయారైంది మొదట, అక్కడి నుంచి మిగతా దేశాలకు వచ్చింది. అక్కడ డాక్టర్ వివేక్ మూర్తి అని ఒక ఆయన ఉన్నాడు, తెలుగు అంటే భారత సంతతి మనిషి, అక్కడ పుట్టాడు. ఆయన సర్జన్ జనరల్ అంటారు, మంచి పోస్టు. అంటే హెల్త్ విషయాలలో అక్కడ అమెరికా ప్రెసిడెంట్కి, అధ్యక్షుడికి సలహాలు ఇచ్చే సలహాదారుడు.
ఆయన ఈ మధ్యన ఒక మాట చెప్పాడు, ఇక నుంచి ఏదైతే ఒక సోషల్ మీడియా ఒక వీడియో వేస్తున్నారు, ఇంకేదైనా ప్రోగ్రామ్ వేస్తున్నారు, దాని మీద ఒక లేబుల్ రావాలి. ఏమిటి, మొబైల్ చూడడం కానీ వీడియో వ్యూయింగ్ కానీ ప్రమాదకరము సోషల్ మీడియా కంటిన్యూస్గా. బ్రహ్మాండమైన ఐడియా అసలు. అంటే ఏమిటి, స్మోకింగ్ అన్నది ఎలాగైతే ఇంజూరియస్ టు హెల్త్, డ్రింకింగ్ అలాగన్నది ప్రమాదం అని చెప్తున్నామో ఇది కూడా చెప్పాల్సిన అవసరం ఉంది అని కొంతమంది దానికి అన్నారు. అంటే అది చేసేస్తే అయిపోతుందా అని. అయిపోతుందట. 62 సంవత్సరంలో అమెరికాలో 50% మంది సిగరెట్లు తాగేవాళ్ళు. అప్పుడు ఈ లేబుల్ మీద ఇంజూరియస్ టు హెల్త్ అని వచ్చింది, ప్రమాదకరం ఆరోగ్యానికి అని. దాని వలన కొన్ని సంవత్సరాల క్రితం 32% తగ్గిపోయిందంట. అంటే ఏంటి, 18% తగ్గిపోయింది. అంటే మరి ఎంతమంది ఆరోగ్యం మెరుగైంది. అంటే ఈ లేబుల్ వేయడం వల్ల పూర్తిగా మానేయకపోయినా ప్రజల్లో ఒక ఆలోచన, ఒక భయం ఇలాంటిది వస్తుంది. కాబట్టి ఇలాంటి ఆలోచన కూడా భారత ప్రభుత్వం చేయాలని. ఇప్పుడు ఒక టీవీలో ఒకటి వస్తుంది, హూ ఈజ్ వాచింగ్ అని, ఎవరు ఆన్ చేయగానే. అలాంటిది అడిగిస్తే అవతల వాచింగ్ అన్నది పక్క ఎడల్ట్స్ అని చెప్తే పిల్లలు ఆన్ చేస్తే ఎలా తెలుస్తుంది వాళ్ళకి? అంతే కదా. ఒక కాలం వస్తుంది, హూ ఈజ్ వాచింగ్, ఏజ్ ఎంత. ఇప్పుడు టైప్ చేసి పెట్టాడు 35 అని, అవతల టీవీకి తెలుస్తుందా? తెలియదు. అలాంటి కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. కాబట్టి ఒక చట్టం అంటే ఇది చూస్తే ప్రాబ్లము, ప్రమాదం, తల్లిదండ్రులకు బాధ్యత, లేకపోతే టీచర్లకు బాధ్యత అని. ఒక ఏజ్ తర్వాత సరే 35, 25 అయిన తర్వాత వాళ్ళ బాధ్యత వాళ్ళకి తెలుస్తుంది. జీవితంలో ఉద్యోగంలోనో స్థితిగతులు అనేవి సెటిల్ అవుతాయి. అలాంటప్పుడు సరే వాళ్ళ ఇష్టం, అది వదిలేయాలి. కానీ చిన్నపిల్లలు ఏదైతే ఆ దేశానికి ముఖ్యమైనటువంటి వెన్నెముక ముందు జీవితానికి, కాబట్టి వీళ్ళ మీద కొన్ని నిబంధనలు, కట్టుబాట్లు అవసరమైతే ఉండాలని ఇంకా భారతదేశం కూడా ఆలోచించాల్సిన అవసరం వచ్చింది. ఖచ్చితంగా డాక్టర్ గారు చాలా చక్కగా చెప్పారండి. స్టడీస్ వస్తూనే ఉన్నాయి ఈ మొబైల్ ఫోన్ వినియోగం గురించి. సో ఇప్పుడైతే ఇది కొంచెం ఊరటగా అనిపించినా కానీ, ఏదో మెదడుని పాడు చేయదు, అట్లా మెదడు క్యాన్సర్ రాదు అట్లా చెప్పినా కానీ, ఓవరాల్గా మొబైల్ వాడకం అయితే మెదడుని ప్రభావితం చేస్తూనే ఉంటుంది. అందరూ అదే దయచేసి గమనించాల్సింది ఏమిటంటే, ఈ స్టడీ, ఇంత పెద్ద స్టడీ, 63 స్టడీలు తాలూకా మేలి కలిక నికరం మెదడు లోపల ట్యూమర్ రాదు అని. అంతే తప్ప మొబైల్ వాడుతూ ఉండండి విచ్చలవిడిగా దానివల్ల ప్రమాదం లేదని ఎక్కడ చెప్పలేదు. అందుకని ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఖచ్చితంగా డాక్టర్ గారు జాగ్రత్తగా ఉండాలని కోరుకుందాం. ఏదైనా కానీ అతిగా వినియోగించకూడదు. టెక్నాలజీ మన అభివృద్ధికి ఉపయోగించుకోవాలి, కానీ ఇలాగ మన హెల్త్ వినాశానికి కాదు. అవును, ఖచ్చితంగా డాక్టర్ గారు. సో మొబైల్ ఈ మొబైల్ని ఎలా ఉపయోగించాలి, ఏ పర్పస్ అది మన తయారు చేశారు, ఎలాంటి వీడియోస్ చూడాలి, ఏంటి అనేది పూర్తిగా అందరికి అవగాహన ఉండాలి. పిల్లలకు కూడా మనం చెప్పాలి అసలు ఏంటి, వాట్ అనేది. సో దీని గురించి ఇంకా స్టడీస్ రావాలి మీరు అన్నట్లుగా. ఎందుకంటే ఇవన్నీ ఈ ప్రభుత్వాలు కూడా ఎందుకు చేయాల్సి వచ్చిందంటే, పిల్లలు ఏడుస్తున్నారు, వంటింట్లో తల్లి ఏదో పనిలో ఉంటుంది, ఒక మొబైల్ ఇచ్చేసి అదేదో గేమ్స్ చూస్తే మా పిల్లాడు ఊరుకుంటాడు అనుకుంటేసరికి అప్పటికి బాగానే ఉంది, పిల్లాడు ఊరుకుంటాడు. తర్వాత దాని ఎఫెక్ట్ బ్రెయిన్ మీద ఎంత వస్తుంది, వాళ్ళకి స్కూల్కి వెళ్తారు, కాలేజీకి వెళ్తారు, వాళ్ళు ఎట్లా తయారవుతున్నారు, ఇవన్నీ వాళ్ళ స్టడీ. అమెరికాలో కాల్పులు స్కూళ్ళలో ఏమిటంటే పిల్లలు గన్నులు తీసుకుని వెళ్ళి ఎంత హింసా ప్రవృత్తి పిల్లల్లో దానివల్లే వచ్చిందని దాని మీద కట్టుదిట్టం చేయడానికి మన దేశాలు కూడా కడుతున్నాయి. భారతదేశంలో కూడా ఏదైనా చట్టం చేయాల్సినటువంటి అవసరం వచ్చింది అని నాకు అనిపిస్తుంది. ఖచ్చితంగా మీరు అన్నట్లుగా ఏదైనా వీడియో వస్తానే దాని ముందు ఈ మొబైల్ ఫోన్ ఇంజూరియస్ టు అవర్ హెల్త్ అనేది వేయాలి. దానివల్ల భయపడే వాళ్ళు, దానివల్ల ఆలోచించే వాళ్ళు ఉంటారు. మనం స్టడీ ఇంతకుముందు చెప్పాము, అమెరికాలో జరిగినటువంటి సన్నివేశమే, ఏదో ఇంకా మన ఆషామాసి చిన్న దేశం కాదు. దానివలన 50% స్మోకింగ్ చేసే వాళ్ళ నుంచి 32%కి అయిపోయింది. అంటే ఎంత బాగా తగ్గింది, కొంతన్నా ఎంతన్నా బెటరే కదా. డాక్టర్ గారు చక్కటి ఇన్ఫర్మేషన్ అండి, ధన్యవాదాలు. నమస్కారం.